పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తిరుమల కొండపై ఒకటే తప్పు మళ్లీ మళ్లీ జరుగుతుంది. దీన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో లేక ఎవరు ఏం చేయలేరన్న ధీమానో లేకపోతే అధికారుల నిర్లక్ష్యమో తెలియడం లేదు. తిరుమల శ్రీవారి ఆలయంపై నుండి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ఎగరకూడదని నిషేధం. కానీ శ్రీవారి గోపురంపై మరోసారి విమానం వెళ్లడం కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం స్వామివారి ఆలయ గోపురంపై నుంచి అతి తక్కువ ఎత్తులో విమానం వెళ్లింది. దీన్ని గమనించిన కొందరు భక్తులు వారి మొబైల్స్ లో ఆ దృశ్యాన్ని రికార్డ్ చేశారు. కొందరు భక్తులు ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఆలయం మీదుగా వెళ్లిన విమానం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లిందో టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగడం విరుద్ధం. అందుకే తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని గతంలోనే పలు సందర్భాల్లో కేంద్రాన్ని టీటీడీ కోరింది. శ్రీవారి ఆలయంపై ఎలాంటి రాకపోకలు సాగకూడదని ఆగమ నిబంధనలు చెబుతున్నప్పటికీ తరచూ స్వామివారి ఆలయంపై నుండి విమానాలు, హెలికాప్టర్లు వెళ్తున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవడం లేదు. దీనిపై శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. గత 2-3 ఏళ్లుగా శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ఎగిన సందర్భాలు అనేకం. గతంలో అలాంటి ఘటనలు జరిగిన సమయంలో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ స్పందించింది. కొంతకాలంగా తరచూ విమానాలు, హెలికాప్టర్లు స్వామివారి ఆలయం మీదుగా వెళ్తుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.